జిల్లాలో రైతుల యొక్క కష్టాలు కన్నీళ్లు చూసి చలించిపోయి కంట తడిపెట్టి నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేస్తాను, మీ కష్టాలు గట్టెక్కిస్తాను అని చెప్పి ఆ పొద్దున ఒక ధైర్యమైన సాహసోపేతమైన ప్రకటన చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రము ఆలోచన చేయకోకుండా ఇన్ని కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది రైతు కుటుంబాలకు 24,000 కోట్ల రుణమాఫీ ప్రకటించినారంటే ఆ ముఖ్యమంత్రి యొక్క రుణము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ రైతులు తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. రెండవది మీకు తెలుసు, 200 రూపాయల పెన్షన్ పెంచుతామంటే ఆ రోజు ఎవరు నమ్మలేదు. ఓట్ల కోసం చెప్తున్నారు. 200 ఎక్కడా, 1000 రూపాయలు ఎక్కడా, 200 400 చేయొచ్చు, 1000 రూపాయలు 600 చేయొచ్చు, అట్లాంటి 1000 రూపాయలు చేస్తామంటే మా దగ్గర నాయకుడు ఎవరు నమ్మలే. ప్రతి ఒక్కరు ఆధారపడ్డారు. కానీ ఎంత కష్టం ఉన్నప్పటికీ ఈ రోజున 200 రూపాయల పెన్షన్ ను 1000 రూపాయలు చేసినామంటే ఈ పేదల పట్ల, వృద్ధుల పట్ల, వికలాంగుల పట్ల, వితంతువుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి గమనించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను.